ప్రజలారా, నేను చెప్పే ప్రతి మాట వినండి. మీరు ఓటు అనే బ్రహ్మాస్త్రాన్ని కలిగి ఉన్నారు. అది మర్చిపోయి తొందరపాటు వల్ల మీ అమూల్యమైన ఓటును మాటల గారడీలో పడి ఎవరికి పడితే వాడికి వేసి గెలిపించి తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు. మీరు గుర్తుంచుకోండి. ఇంకో విషయం ఏంటంటే, నెంబర్ 1, ధరల నియంత్రణ చేయగల పార్టీ ఏది? నెంబర్ 2, ఇప్పుడు బంగారం ధర ఎంత? 5 సంవత్సరాల క్రితం బంగారం ధర ఎంత? నెంబర్ 3, ఇప్పుడు వెండి ధర ఎంత? కిలో వెండి ధర మార్కెట్ వాల్యుయేషన్ ఎంత ఉంది? నెంబర్ 4, ప్రతి నిత్యావసర ధరలు మాంసం ధరల కంటే కూడా, చికెన్ ధరల కంటే కూడా ఎక్కువ ఉండటానికి గల కారణం ఎవరు? నెంబర్ 5, ట్యాక్సుల మీద ట్యాక్సులు విధించి పేద ప్రజల రక్తం తాగి ప్రతి ఒక్క వస్తువు రేట్లు పెంచేసి ఆ తర్వాత మరి గవర్నమెంట్ ఉద్యోగుల జీతాలు ఎందుకు పెంచటం లేదు? మరి కూలీల జీతాలు ఎందుకు పెంచటం లేదు? మరి పేదలకు ఆశ్రయం ఏది? నమో రామచంద్ర అని ఏడుస్తారా 5 సంవత్సరాలు? లేక మీకు నచ్చిన పార్టీ ధరల నియంత్రణ చేయగల సత్తాగల పార్టీ, దాన్ని గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా.